వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ రమణ. సమస్త సృష్టిలో పశుపక్ష్యాదులు కూడా భాగమేనని వాటి యందు ప్రేమ కరుణ చూపించాలని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కనుమ పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గోసేవలో పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నిమ్మాడలో గోవులకు పూజలు చేశారు. రైతులకు వ్యవసాయంలో చేదుడుగా ఉంటున్న పశు సంపద మనకు దైవంతో సమానంగా ఆయన ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వంలో పశు సంపద పరిరక్షణ కోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో పశువులకు మినీ గోకులాల షెడ్ల నిర్మాణాలు, పశుగ్రాస క్షేత్రాలకు రాయితీ వంటి కార్యక్రమాలు తిరిగి ప్రారంభించనున్నామని, మున్ముందు రాష్ట్ర వ్యాప్తంగా పాడి పరిశ్రమ అభివృద్ధికి, పశు సంపద పరిరక్షణకు, గొర్రెలు మేకలు పెంపకందారులకు ఉపయోగపడే విధంగా మరిన్ని కార్యక్రమాలు అమలు చేస్తామని అచ్చెన్నాయుడు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సంక్రాంతి ప్రతి ఒక్కరి జీవితాల్లో సరికొత్త క్రాంతులు నింపాలని హెచ్ఎల్ ఎమ్మెల్యే ఎన్ఈఆర్ ఆకాంక్షించారు. హెచ్ఎల్ నియోజకవర్గం ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు సొంత గ్రామమైన బంగారు బంటుపల్లి పంచాయతీ సంక్రాంతి సంబరాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటుగా వారి సతీమణి రజనీ ఎన్ఈఆర్లు కూడా ఈ సంక్రాంతి సంబరాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు ఆటపాటలు, ముగ్గుల పోటీల్లో ఎంతో ఆసక్తి కనబర్చారు. ఇందులో భాగంగా ఈ పోటీలో గెలుపొందిన సభ్యులకు ఎన్ఈఆర్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, గ్రామ ప్రజలు, పెద్దలు, యువత పాల్గొన్నారు. తమ అనిర్వచనీయమైన శ్రమతో మనకి మిక్కిలి సేవ చేస్తున్న పశువులను పూజించడం అనేది ప్రతి ఒక్కరి విధి అని పాతపట్నం అమ్మవారి ఆలయ కమిటీ మరియు యూత్ కమిటీ సభ్యులు అన్నారు. శ్రీకాకుళం జిల్లా నర్సనపేట మండలం బొరిగవలస గ్రామంలో కనుమ పండుగను చాలా వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు సాంప్రదాయ పద్ధతుల్లో పశువులకు పూజలు చేశారు. శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పశువులు అన్నింటినీ ఒక దగ్గరకు చేర్చి వాటిని పూలదండలతో అలంకరించి నూతన వస్త్రాలను కానుకలుగా సమర్పించారు. అనంతరం పశువులకు ఇష్టమైన దానాను వాటికి ఆహారంగా అందించారు. ప్రాచీన కాలం నుండి పశువులు మనుషులకు ఎంతో సేవ చేస్తున్నాయని, వాటిని కనీసం ఈ కనుమ పండుగ రోజైనా ప్రేమగా చూసుకుని భక్తి శ్రద్ధలతో పూజించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పాతపట్నం అమ్మవారి ఆలయ కమిటీ, యూత్ కమిటీ సభ్యులు అన్నారు. చంటి పిల్లలకు తమ పాలనను అందించడంలోనూ, అలాగే వ్యవసాయంలో రైతులకు తోడుగా ఉండి ఎంతో సేవ చేసే గోవులను పూజించే ఈ సాంప్రదాయాన్ని గ్రామస్తులు అందరూ ఉమ్మడిగా నిర్వహించడం పట్ల స్థానికులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలా విశేషమైన అన్ని చతుర్పాదాలు, 4 పాదాల్లో ఉన్న జంతువులన్నింటిలో కానీ గోవు ఒక విశేషం చాలా విశేషంగా ఉంది. అది ఏమిటంటే భోగి అనేది అందరూ ఆనందంతో కూడుకొని భోగి మంట వేసుకొని ఈ యొక్క శీతకాలాన్ని వేడికి ఉష్ణానికి మనం తట్టుకునే ఇదంతా కూడా శరీరానికి ఉండాలని చెప్పి భోగి మంట వేసుకుంటాము. అలాగే పండగ అనగా పెద్దలందరికీ కూడాను మనము పిలిచి ఈ యొక్క భోజీలు ఇవ్వడం అనేది బియ్యంతో, అన్నంతో ఈ యొక్క మడపలు వేసుకొని పెద్దలందరికీ పిలిచి మన ఇంటి యొక్క ఆనందాన్ని పొందాలని చెప్పి పండగ గడుపుకుంటాము. అలాగే కనుమ అనగా ఈ యొక్క ఆవు గోమాత అనగా 365 దేవతలతో కూడుకుంది గోమాత. అన్ని 4 పాదాలతో ఉంటాయి గాని అన్నింటికీ మనం పూజ చేయలేము. గాని విశేషంగా శ్రీకృష్ణమూర్తి ఒకానొక సమయంలో ఒక కల్పంలోని ఈ యొక్క గోమాత గురించి చాలా వర్ణించి ఉన్నారు. అవన్నీ చెప్పాలంటే మనకు టైం చాలదు కాబట్టి గోమాత అనగా 365 దేవతతో కూడుకుంది గోమాత. ఈ గోమాతకి ఈ కనుమ రోజున మనం ఎవరైతే ఈ పూజ చేసుకుంటామో ఆ ఫలితాన్ని పొంది సుఖశాంతులతో నిండి ఉంటారు. ఎవరి ఇంటిలోని ఈ గోమాత ఉండి సంరక్షణ చేస్తూ ఉంటారో ఆ ఇల్లు సిరి సంపదలతో కూడుకొని ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకుంటారు. ఎన్నాళ్ళు మన ఇంట్లోనే ఎన్నో ఆవులు, పశువులు ఉండేవి. కానీ మనకి ఇప్పుడు ఉన్న కాలమాన పరిస్థితుల్లో మనం వాటికి పెంచలేక, కొన్ని వ్యవసాయాలు లేక ఆవుని మనం వదిలేస్తున్నాము. నర్సన్నపేట మండలం బొరిగవలస గ్రామము
ఈ కనుమ సందర్భంగా ఆవుల పండుగ జరుపుకుంటున్నాము. ఈ బురుగు వలస యూత్ కమిటీ మెంబర్స్ ఈ గ్రాండ్ గా చేసుకుంటున్నాము. అందరూ కలిసి ప్రతి సంవత్సరం ఇలాగే చేయాలనేసి ఇలాగే జరుపుకోవాలని మరీ కోరుకుంటూ మా యూత్ కమిటీ అందరూ కోరుకునే విధంగా ఇలాగే ప్రతి సంవత్సరము వేటకూడను ప్రజలు గౌరవించి అందరూ తెచ్చి ఈ విధంగా గౌరవిస్తారని మరీ కోరుకుంటూ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. బురుగోల్స్ గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ఈ రోజు కనుమ రోజు మనకి పాతపట్నం యూత్ సంబంధించి బురుగోల్స్ యూత్ సంబంధించి ఆవుల పండుగ చేయడం జరిగింది. ఇది 300 ఆవుల వరకు ఈ పండుగని జరిపించారు. ఎంతో ఘనంగా ఆవుల దాన, ఆవులకు సంబంధించిన పూజ, అన్ని కార్యక్రమాలు ఘనంగా చేయించారు. యూత్ కమిటీ మెంబర్స్ అందరికీ మాది నర్సమేడు గ్రామము, నర్సమేడు మండలము, బురుగోస్ గ్రామము. నా పేరు గౌరీ. మేము ఆవుల పూజ చేస్తున్నాము. మా ఊరికి మంచి అవుతుందని ప్రతి సంవత్సరం చేస్తున్నాం. జలుమురు మండలం కరవంజి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వరుణ్ణి మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ దర్శించుకున్నారు. జలుమూరు మండలం కరవంజి గ్రామంలో వెలిసిన శ్రీ 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 కాశీ విశ్వేశ్వర ఆలయ 5వ వార్షికోత్సవ మహోత్సవం చాలా వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఈ ఆలయాన్ని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రతి ఒక్కరికి దైవచింతన ఉండాలని, అప్పుడే ప్రతి ఒక్కరూ భయము బాధ్యతతో రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం అవుతారని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వానగోపి, జేసీస్ మండల కన్వీనర్ ధర్మాన జగన్, సర్పంచులు జుత్తు నేతాజీ, బోర సోమేష్, శ్రీను మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు పిన్నింటి వెంకట భానోజీనాయుడు అన్నారు. శ్రీ 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 భద్ర మహాకాళి అమ్మవారి జాతర మహోత్సవ కార్యక్రమంలో రణస్థలం పంచాయతీ సర్పంచ్, శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు పిన్నింటి వెంకట భానోజీనాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అఖిలాంధ్ర భవానీ సేవా సమితి ఆధ్వర్యంలో ముప్పిడి నారాయణరావు భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఇందులో రణస్థలం ఎంపీటీసీ ప్రతినిధి మజ్జి పండు, వెంకటరెడ్డి, కోటపాలెం సర్పంచ్ రమణ, గోవింద్, సూరిబాబు, ఎస్ఐ సీతారాం, ఇంకా భద్రమహాకాళి అమ్మవారి కమిటీ సభ్యులు, కోటపాలెం గ్రామ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి వేళ ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. సంక్రాంతి పండుగ వేళ నిర్మానుష్య ప్రదేశాలలో బహిరంగంగా మద్యం సేవించడం, పేకాట, కోడి పందాల నిర్వహణ వంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు ఎవరూ పాల్పడవద్దని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్ నిఘా పెట్టి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తున్నామని అన్నారు. బుధవారం ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కొంగరాం, ధర్మవరం, రప్పపేట, పొన్నాడ, పరిధిపేట, కుశాలపురం గ్రామాల పరిసర తోటలు, నిర్మానుష్యమైన ప్రదేశాలను డ్రోన్ నిఘా పెట్టి గంజాయి వినియోగం, పేకాట శిబిరాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి న్యూసెన్స్ సృష్టించే వారిపై నిఘా పెట్టడం జరిగిందని, కాబట్టి నిర్మానుష్యమైన ప్రదేశాల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు, అసాంఘిక కార్యకలాపాలకు, నేరాలకు పాల్పడిన వారు పట్టుపడ్డట్టయితే చట్టపరమైన చర్యలు చేపడతామని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి ఈ సందర్భంగా హెచ్చరించారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని అడపా చిరంజీవి నాయుడు అన్నారు. తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం గత 10 ఏళ్లుగా పేదలకు సంక్రాంతి సందర్భంగా వస్త్రదానం చేస్తున్నట్లు అడపా చిరంజీవి నాయుడు తెలిపారు. విజయనగరం జిల్లా రాజా నియోజకవర్గం రేగిడి మండలంలోని లింగాలవలస గ్రామంలో బుధవారం తన తల్లిదండ్రులు అడపా సత్యంనాయుడు, సీతమ్మల పేరిట 400 మంది పేద వృద్ధులకు, దివ్యాంగులకు వస్త్రదానం చేశారు. పెదలింగాల వలస, చిన్నలింగాల వలస, తోకల వలస, వావిల వలస గ్రామాలకు చెందిన పేదలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజంలో వెల్డింగ్ షాప్ నిర్వహణ ద్వారా వస్తున్న ఆదాయంలో కొంత తన తల్లిదండ్రుల పేరిట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుమారు ₹1,00,000 స్టేజ్ నిర్మాణం చేశానని, అలాగే పాలరాతితో సరస్వతీదేవి విగ్రహ నిర్మాణం త్వరలో చేస్తున్నట్లు చిరంజీవి నాయుడు తెలిపారు. పేదలు, వృద్ధులు మాట్లాడుతూ తమ సమస్యలను అర్థం చేసుకుని ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మాలాంటి పేదవారికి వస్త్రదానం చేసిన అడపా చిరంజీవి నాయుడుకు ఎంతో రుణపడి ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో సైలాడ రాంబాబు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇవండి ఎస్ఎస్ న్యూస్ విశేషాలు. తిరిగి మళ్ళీ మరిన్ని విశేషాలతో కలుద్దాం. స్టే ట్యూన్ టు ఎస్ఎస్ న్యూస్.